నారాయణపేట ప్రాంతం అభివృద్ధికి డీకే అరుణ నిధులు తీసుకొచ్చినట్టు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15న నారాయణపేటలో నిర్వహించే జనజాతర సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని చెప్పారు. డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెనే మంత్రి కదా, ఆమె ఏది చెప్తే అది నడిచేది కదా. ఆమె ఏం చేసింది నారాయణపేట నియోజకవర్గానికి? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించింది, మంత్రి పదవి అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గుండె మీద కాళ్ళతోటి తన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే అధికార పార్టీలోకి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి పోయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కేంద్రం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి ఏ ఒక్క పైసాను అదనంగా నిధులు తీసుకొచ్చిండ్రా? ఒక్క పైసా నారాయణపేట రెగ్యులర్గా వచ్చేవి ఎట్లా వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉపాధి హామీ పథకాలకు నిధులు ఇస్తారు, కొన్ని రోడ్లకు నిధులు ఇస్తారు, రేషన్ కార్డులకు కొంచెం మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తారు. అవి ఎవరున్నా వచ్చేటివే. అవి కాక అదనంగా ఒక్క పైసా నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా కేంద్రం నుంచి నేను ఈ ప్రాజెక్టు తెచ్చినా, ఈ పైసలు తెచ్చిన అదనంగా అని డీకే అరుణ గారు రుజువు చేస్తే చూపిస్తే నేను రేపు నామినేషన్ కూడా వేయను. నేను ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఆమె నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. నేను ఒకవేళ నామినేషన్ విత్డ్రా చేసుకునే సమయం అయిపోయిన తర్వాత ఆమె నిరూపించినా కానీ నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా అని చెప్తా. కానీ ఆమె నిరూపించలేకపోతే నారాయణపేట ప్రజలందరూ కూడా ఆమెకి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని